అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము యోబు గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనం. దేవుడు ఆశ్చర్యముగా ఉరుముధ్వని చేయును, ఆశ్చర్యముగా ఉరుముధ్వని చేయును, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది ఏమంటే, దేవుడు ఆశ్చర్యముగా ఉరుముధ్వని చేయును, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. చూడండి, మనము గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేస్తాడు. ఇప్పుడు చాలామంది ఎన్నో రకాల పరిస్థితులను బట్టి అర్థం కాని ఆవేదన, అర్థం కాదు, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు, ఏం చేయాలో అర్థం కాదు. ఎవరికైనా చెప్పుకుందామా అంటే వాళ్ళు తీర్చరు. కొంతమంది పైకి చెప్పకపోయినా కూడా లోపల మాత్రము ఇంకేం పని ఉండదు, అట్లా ఎట్లా అని చెప్పేసి వాళ్ళని అవమానపరుస్తారు. అలా అనుకుంటారు. ఆ ఫీలింగ్తో ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు. కమ్మును ఉండిపోతారు సైలెంట్గా, ఒకరే బాధపడుకుంటూ ఏడ్చుకుంటూ కన్నీటితో అలాగే ఉండిపోతారు. కానీ దేవుని వాక్యం ఇక్కడ ఏం చెప్తుందంటే, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. మనం కూడా గ్రహించలేము, అంత గొప్ప కార్యములు ఆయన చేస్తాడు, చేయగలడు. అంత శక్తిమంతుడు, సర్వాధికారి అయిన దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. సమస్తం అంటే ఈ భూమి మీద సమస్తం అన్నింటిపైన కూడా ఆయన అధికారము కలిగిన వాడు. కాబట్టి ఆయనకు అసాధ్యమనేది ఏది లేదన్నమాట. ఆయన ఏమైనా చేయగలడు, ఏ కార్యమైనా చేయగలడు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో నీ పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నువ్వు ఏ దుఃఖంలో ఉన్నావో, ఏ పరిస్థితులను బట్టి కృంగిపోతున్నావో, ఇబ్బంది పడుతున్నావో, బాధపడుతున్నావో నాకు తెలియదు. కానీ నేను చెప్పే విషయం ఒకటే, ఏమంటే నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నా దేవుని దగ్గరికి రా. ఎందుకంటే నువ్వు ఊహించవు కానీ నా దేవుడు నువ్వు గ్రహించలేని, నువ్వు ఊహించలేని అనేక గొప్ప కార్యములు చేయగల సర్వాధికారి, శక్తిమంతుడైన. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనుషులతో నీ బాధను చెప్పుకోవద్దు, మనుషులతో నీ కష్టం చెప్పుకోవద్దు, మనుషులతో నీ పరిస్థితిని చెప్పుకోవద్దు. వాళ్ళ వైపు చూడొద్దు, లోకం వైపు పొరపాటును కూడా చూడొద్దు. నేను చెప్పేది ఒకటే, నీ పరిస్థితి ఏదైనా సరే నా దేవుని దగ్గరకు వచ్చి ఆయనతో చెప్పు, నీ పరిస్థితి మారుతుంది. ప్రైజ్ ది లార్డ్. నీ కన్నీరు నాట్యంగా మారుస్తాడు నా దేవుడు. నీ మార అనుభవాన్ని, చేదైన అనుభవాన్ని సంతోషంగా మారుస్తాడు, ఆనందంగా మారుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నువ్వు దుఃఖపడుతున్నా, బాధపడుతున్నా, కృంగిపోతున్నా, కానీ నా దేవుని దగ్గరకు రా, ఆ కన్నీటిని, దుఃఖాన్నే ఆనంద బాష్పాలుగా ఆయన మారుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మనుషులు మనం ఊహించని కార్యాలు చేయరు, మనం ఊహించగలుగుతాం వాళ్ళు చేసే పనులు, కానీ దేవుని కార్యాలను మాత్రం మనము ఊహించలేము. ఎందుకంటే ఆయన దేవుడు సర్వాధికారి. మన బుర్రలో చిన్న చిన్న బుర్రలో ఆయన కార్యాలను తలంచి, ఆయన కార్యాలను ఊహించే అంత జ్ఞానం మనకు లేదు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నీ పరిస్థితి ఎలా ఉన్నా ఈ ఉదయకాల సమయంలో నేనైతే నీకు శుభవార్త చెప్తున్నా, రా నా దేవుని దగ్గరకు రా. ఆయన నీ జీవితంలో ప్రతి కార్యమును చేయగల శక్తి కలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో అప్పులు అయిపోయినాయి, నాకెవరు సాయం చేయట్లేదు, నా జీవితంలో ఇంతేనేమో, ఏ కార్యము జరగదేమో అని నిరాశలో ఉన్నాయేమో, గర్భఫలం లేదు బాధపడుతున్నావేమో, అలాగే ఎన్నో కష్టాలు, అనారోగ్యములు, రోగములు, వ్యాధి బాధలతో బాధపడుతున్నావేమో, ఇంకా నా బ్రతికింతేనేమో, ఇలా చచ్చిపోతానేమో అని బాధపడుతున్నావేమో, ఇంకా రకరకాల పరిస్థితులను బట్టి కృంగిపోతూ నలిగిపోతున్నావేమో, నీ ప్రతి పరిస్థితిని బట్టి కూడా నా దేవుని దగ్గరికి రా. ఆయన నీ జీవితంలో కార్యము చేయగలడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆలోచించండి ప్రతి ఒక్కరూ, నా దేవుడు జీవము కలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. సజీవుడు. ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. రండి, ఉదయకాల సమయంలో అందరూ కూడా తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. దేవా, మీరు ఆశ్చర్యముగా ఉరుముధ్వని చేయగలరు, అలాగే మేము గ్రహింపలేని గొప్ప కార్యములను మీరు చేయగలరు. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. యేసయ్య, ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే రకరకాల పరిస్థితులను బట్టి కృంగిపోతున్నారు, నలిగిపోతున్నారు, నా బ్రతికి ఎందుకు, నేను బ్రతకడం ఎందుకు అని ఆలోచన చేస్తున్నారు ప్రభా, వారందరి జీవితాల దయవంచి మీరు కార్యము చేయండి ప్రభా. మేము ఊహించని, గ్రహించలేని గొప్ప కార్యాలు చేయగల శక్తిమంతుడు తండ్రి మీరు యేసయ్య. కాబట్టి దయవంచి సహాయం చేయమని, ఎవరెవరు ఏ పరిస్థితిలో ఉన్నారో వారందరితో కూడా మీరు మాట్లాడండి, వారి జీవితాలను మార్చండి, వారిని పట్టుకోండి, సమాధానంలోకి నడిపించండి, నెమ్మదిలోకి నడిపించండి, సంతోషకరమైన జీవితాన్ని వారికి ఇవ్వండి తండ్రి. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. అదే రీతిగా తండ్రి, మరొకసారి ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో వారందరూ ఆదరించబడాలి తండ్రి, వారందరూ ఓదార్చబడాలి, వారందరూ మీ వైపుకి రావాలి, మీ వద్దకు రావాలి. సహాయం చేయండి, కృపనందించమని
దేవ ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారు, వింటున్నారు, షేర్ చేస్తున్నారు, పేరు పేరున అందరినీ జ్ఞాపకం చేసుకోమని, దీవించమని, ఆశీర్వదించమని, సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి గణపరిచే సమస్తం మీ పాదాల చెంత పెట్టి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.